అర్జునన్ 6 దీని పற்றி తెలుసుకోవాలనేసి కేள்విగా అడిగినాడు. ఏం తెలుసుకోవాలనించినాడు? క్షేత్రం, క్షేత్రజ్ఞం, ஞானம், ஞேயம், ప్రకృతి, పురుషః. ఈ 6 వార్తని పற்றி వాడు కేள்வி తెలుసుకోవాలని ఎంచేండు. దానికి బదులు చెప్పిందిగా ఆరంభించినారు భగవాన్. క్షేత్రం, క్షేత్రజ్ఞన్ పற்றி చెప్పుతా ఉంటారు. క్షేత్రం అనేది ఈ శరీరం అటాన్సి మోట చెప్పినారు. ఈ శరీరనే క్షేత్రం, ఇరిపిడం. ఆ ఇరిపిడాని ద్రోగ మన 2వ అధ్యాయంలో దేహం, దేహి, ఆత్మ, అనాత్మ అటాన్సింత చూసాము. దానే ఇక్కడ వేరే పేర్లో క్షేత్రం, క్షేత్రజ్ఞన్ అటానిసి ఆ పేర్లో ఇక్కడ చెప్పినారు. వద్ద విద్యాసంతా దానిలో దొరకదు. దానిని ఇంకా కొంచెం విளக்கంగా ఇక్కడ చూసేము. అదే మరి పరా ప్రకృతి, అపరా ప్రకృతిని 7వ అధ్యాయాల్లోని దీనే చూసినాము. ఆ బాడీ ఒక వ్యష్టి లెవెల్లో ఎట్టా ఉంది అనగా సమష్టి లెవెల్లో ఉండేది అదే విషయనే అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అదావదు వ్యష్టి అనేప్పుడు ఈ తనిమని మనం ఏమేం చేయము, నేను ఈ మ్యాటర్, అదావదు నేను ఉసురుతో ఉండే జడతత్వం లేదు, ఉసురుతో ఉండే ఆ చేతన తత్వం. ఈ నన్ను తవర కొదవ అన్ని నేని జడతత్వం అనేది మనకు పురించుతుంది. అంటే మన ముందాతి ఉంది చూసేము, దాన్ని హ్యాండిల్ చేసేము, దాన్ని పెట్టి అన్ని పనులు చేసేము. కావంటే నా ఒళ్ళు, నా మనసు దీనింత నేను మ్యాటర్ ప్రిన్సిపల్ గా నేను ఎత్తేది లేదు. అది దాని జడంగా నా నుంచి పురించుకుందుకే వెళ్ళదు. దేనిచే అంటే నేను ఉసురుతో నీకు ఉండాను, నన్ను ఎట్టా నేను జడంగా మ్యాటర్ ప్రిన్సిపల్ గా ఎట్టా ఎత్తింది వెళ్ళవును అటానిసే మనకు జ్ఞాపకం పోను. నా ఒంటు నాకు అంత అభిమానం ఉండేదానిచ్చే. అది తవిర నాకు ఆ ఒళ్ళు వచ్చి ఉసురుతో ఉండే పొరులుగానే నేను ఎంచేదానించి అది వచ్చి జడం అటానిసి నా నుంచి ఫీల్ చేసింది వెళ్ళదు. దాని నుంచి మొదట దానిలో ఏం చెప్పినారు, అది వచ్చి అనాత్మనే, ఆత్మ లేదు అనేదాన్ని ఇక్కడ మొదట చెప్పినారు. అనగా அடுத்து 3వ శ్లోకాల్లో క్షేత్రం పట్టిని, క్షేత్రజ్ఞాన్ని పట్టిని నేను ఇంకా సమాసేన సురుకంగా నేను ఇంకా చెప్పాను అటాని చెప్పి ఆ ஞானாన్ని పట్టిய பெருமை மகாத்மியாన్ని ఋషులు పురాణాలో స్మృతి, అదావదు పురాణ ఇతిహాసాలు దానిలోని దీని పట్టి చెప్పిండారు. అనగా వేదాలోని దీని పట్టి ఉంది. అనగా బ్రహ్మసూత్ర వాక్యాలలోని అది ఇంత అని ఎట్టా తీసేసిండారు. యుక్తి బిహి, హేతుమత్ బిహి అంటే యుక్తితోని బాగా కారణ కార్యంతో దేనికోసం ఇటంతా ఉంది, దేనికోసం ఇట్ట చెప్పిండారు అనేది ఇంత కారణాలు చెప్పి రీజనింగ్ అంటారు దాని. ఆ రీజనింగ్ చెప్పి దాన్ని బాగా వృద్ధి చేసిండారు. ఈ బ్రహ్మ అంటే ఇదే అటానిసి ఆ వాక్యాల మూలంగా వృద్ధి చేసిండారు అట అనేది. ఆ జ్ఞానం, ఆ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేది అది అన్ని ఋషులు ఉపదేశించారు పురాణాల ఇతిహాసాల అన్నిలోని. దాన్ని అది వద్దే ముఖ్యం, దాని ఉண்மை ఇయల్బుని పట్టి సూతాడి అనేట్టుగా చెప్పినారు. அடுத்து 5వ శ్లోకాలో ఈ క్షేత్రం అంటే ఏమి అనేదాన్ని ఇంకా విளக்கంగా, అదావదు ఈ ప్రపంచం మొత్తాన్ని క్షేత్రనే మన దేనికి ఇట్ట చెప్పారు అంటేనే అడుతనే ఆ ఐక్యం అనేది ఏర్పడుతుంది. నేను వేరే, ఈ ఈశ్వరన్ అన్ని ఉలగాలు ఉండేది వేరే మన ఎంచేమిగా అది ఉండకూడదు. ఈ ఉలగం అంటేనే దానిలో నేను సేరిందే ఈ ఉలగం. నేమట్టు ఈ ఉలగాలో తనిగా పిరించి తని మనిషి లేదు. ఈ ఉలగం అనేప్పుడు నేను దానిలో అడంగితున్నా అనేదాన్ని మనకు పురించి పెట్టేదానికే ఇది ఇంతని. ஈஸ்வர தத்துவம் అనేప్పుడు ఆ ఈశ్వరన్ ఎంగుం நிறைந்திருக்கிறாరంటే దానిలో నేను దానిలో ఇన్క్లూడెడ్, దానిలో సేరి ఉండాను. మనం ఏమి చేయము, నేను చెప్పేప్పుడు నేను ఇన్క్లూడెడ్ అనేది ఇంత పురించుకుంటున్నాము. కాబట్టి మన డే టు డే లైఫ్ లో வாழ்க்கையிலோ டெய்லி லைஃப்ல చూసేప్పుడు దానిలోండి మన కరుத்து
మారుబట్టు ఉంది. మన ఈ ఒళ్ళుని తనిగనే ఆ భేదంగానే ఎంచే అన్ని పనులు చేసేమే తవిర దాని ఒకటిగా ఎంచే ఆ తన్మై మనకు రాంటుంది. ఆ పழக்காలో మన ఆ వాసனை నుంచి ఆ ఇయற்கையினுடைய స్వభావా నుంచి అదే మారియే మనకు పోతా ఉంది. దాని నుంచే తిరిగి తిరిగి ఏం చెప్పారు, క్షేత్రం అనేది అన్ని సేరిందే అనేదాన్ని ఇక్కడ తిరివిని 5, 6, 2 శ్లోకాల్లోని ఇది అన్ని ఈ మ్యాటర్ మనం చూసామే. ఇంకా మాయా అనేదిలో 2 ప్రిన్సిపల్ ఉంది. ఒకటి వచ్చి వ్యక్తం తోండ్రియ నిలైలో ఉండేది, మన కన్నుకు తెలిసే ఈ ప్రపంచంగా ఉండే అన్ని 24 తత్వాలని చూసాము. ఆ 24 తత్వాలని క్షేత్రనే అనగా అవ్యక్తం తోండ్రా నిలైలో ఉండేదిని ఆ క్షేత్రనే. అవ్యక్తం అవ్యక్త అవస్థలో ఉండేదిని ఆ క్షేత్రనే అనేదాన్ని దీనిలో చెప్పినారు. అదావదు ప్రకృతి మహత్ అహంకారః, అదే ప్రకృతి అనేదాన్ని ఇక్కడ అవ్యక్తం అవ్యక్తలోండి ఆ మహత్ అనేది తోండ్రుతుంది. ఆ కాస్మిక్ బుద్ధి అని చెప్పేమి. ఇంకా కాస్మిక్ అంటే ఈ టోటల్ వ్యష్టి సమష్టి, టోటల్ అంటే మొత్తంగా అన్ని ఉండే బుద్ధి అక్కడ తోండ్రును అనగా దానిలోండి కాస్మిక్ ఈగో, ఆ టోటల్ ఈగో అనేది ఇంతని ఉరువాహను. ఈ సృష్టిని పట్టి చెప్పేది వచ్చి ఒక్కొక్క తావులో ఒక్కొక్క మారి చెప్పుతారు. ఈ సృష్టిని పట్టి చెప్పేది వచ్చి వేదాంతத்தினுடைய ముఖ్యమైన తాత్పర్యం దొరకదు. వేదాంతத்தினுடைய ముఖ్యమైన తాత్పర్యం వచ్చి ఆ ఐక్యనే, అన్ని ఒకటే అద్వైతం, ఆ తత్వం అసీన్ చెప్పేమే. ఆదిలోనే తాత్పర్యనే తవిర ఇక్కడ వచ్చి ఈ సృష్టి క్రమం ఎట్టా అనేదాన్ని చెప్పేదిలో మనకు వేదాంతం వచ్చి అంత ఇదిగా చెప్పేది లేదు. ఒక్కొక్క ఉపనిషత్తులోని దానిలో వచ్చి విద్యాసపడును. ఆ సృష్టి మురైలో వచ్చి నిండా విద్యాసాలంతా ఉన్ను. దానికి వద్ద ముఖ్యత్వం ఇయ్యాలని అవసరం. మన బుద్ధికి ఓరளவுకు దాన్ని పురించుకుందుకోసం దాన్ని చెప్పిండారు అనేది మట్టు మనం తెలుసుకుంటే సాను. సరే, దీనిలోండి ఎట్టా అవ్యక్తాలోండి బుద్ధి వస్తుంది, మహత్ అనేది అవుతుంది. మహత్ అంటే ఏమి ఇలా ఈ విళకానికి వద్దే మన పోవలసింది లేదు. అది వచ్చి ఈ ముగ్గుణంగా వడివంగా ఉంది. దానిలోండి అన్ని ఉరువవుతుంది. పంచీకరణం అటాని సింత సుస్వామిగా తత్వబోధాన్ని బేస్ చేసి పంచీకరణంతా చెప్పినారు. 5 మహాభూతాలు దానిలో ఉండి పాది అటనే ఉన్ను. కొదవ పాదిని అరక ఎత్తి కొదవలతో మిక్స్ చేసేప్పుడు ఈ పంచీకరణం అనేది నడుస్తును అనేది అని తత్వబోధాలో ఉంది. మనం వచ్చి దానిలో వద్దే మంటపించుకోవాల్సిన అవసరం లేదు. ఓరళవుకు దాని అన్ని సేరి ఈ పంచభూతాలు ఆకాశం, కాற்று, நெருப்பு అనగా నీర్, పృథివీ, నిలం, ఈ అన్ని సేరి 5ని కొంచెం కొంచెం అన్ని ఏ పొరుల్ని ఎత్తినాலும் ఈ 5నేని ఉన్ను అనేదాన్ని మన పురించుకోలే. 5 సేరినదే ఈ ప్రపంచం అనేదాన్ని మట్టు మన పురించుకుంటే సరే. దీనే ఈ 5వ శ్లోకం మూలంగా మనకు చెప్పినారు. ఈ 24 తత్వంగానే ఈ ఉలగం పూరానే ఉంది. దానిలోనే మనకు అన్ని వచ్చింది. ఇంద్రియ గోచర ఇంద్రియ విషయాలు అన్నిని అనగా ఇది ఇంద్రియాలు, మన ఇంద్రియాలు అన్నినేని మ్యాట్రే అన్నినే క్షేత్రనే అంటానికి వచ్చింది. ఇప్పుడు 6వ శ్లోకంలో అది వచ్చి సాంఖ్య తత్వాల ఉండే విషయాన్ని పట్టి చెప్పినారు. அடுத்து వైశేషికర్ అటానికి ఒక వైయాసికర్ అటంటారు. ఇక్కడ వచ్చి వైశేషికర్ అని రాసిండారు. యాక్చువల్గా వైయాసికర్ అటానిసే నాకు గ్యాప్. అదిలో వాళ్ళు ఏం చెప్పిండారంటే ఈ ఆత్మవుடைய గుణాలే ఇచ్చ రాగ ద్వేషం ఇదింతా ఆత్మనుடைய గుణాలు అటానిసి చెప్పుతురు.
ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు, మన అద్వైత ప్రకారం శంకరరు ఏం చెప్పిండారంటే ఇది అన్నినేని క్షేత్రానుடைய ఈ ఒళ్ళుతోని ఉడలుடைய గుణమే తவிர ఆత్మకు ఒక గుణం లేదు, నిర్గుణః. మనం ఏற்கனவே చూసిందాము 2వ అధ్యాయంలోనే ఆత్మకి ఏ విధమైన గుణాలుని దొరకదు అటానిసి. కాబట్టి శిల మతవాదులు ఆత్మకుని గుణాలు అనేది ఉంది అటానిసి చెప్తారు. దాని ఇక్కడ చెప్పింది దాని నుంచి ఇక్కడ వచ్చి పర్టికులర్ గా ఈ రాగ ద్వేష సుఖ దుఃఖం అన్నినేని అదిని క్షేత్రం. ఇది వచ్చి ఈ గుణాలు అన్నినేని ఇర్పిడం ఆ క్షేత్రానుடைய గుణాలే తవిర క్షేత్రజ్ఞన్గా ఉండే క్షేత్రజ్ఞన్ అనేది హరిభవన్ అటాని చెప్పచ్చు, ఇరైవన్ అటాని చెప్పచ్చు, ఆత్మ అటానిసిని చెప్పచ్చు. ఆ దీనికి ఈ గుణాలు ఒక్కటినే దొరకదు, అది నిర్గుణ అనేదాన్ని ఇక్కడ చెప్పింది పోయారు. అడత శ్లోకం మూలంగా చూతాడి. ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం సంగాతశ్చేతనాధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం సంగాతశ్చేతనాధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. ఇచ్చా ద్వేషః సుఖం దుఃఖం సంగాతః చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. మొదట దీన్ని పట్టి ఈలో సంగాత చేతన అటాన్స్ ఉందేగా ఆ వార్తలనెత్తుకు మొట్ట అన్నిని చూస్తా ఆనక శ్లోకార్థానికి పోతాడు. అதாவது సంగాత అంటే టోటల్ కూటం సర్థం, అన్ని సేరింది సర్థం. ఈ ఒళ్ళు మనసు అన్ని సేరిన ఆ బాడీ మైండ్ కాంప్లెక్స్ అనేవిగా అన్ని సేరిన ఆ ఆబ్జెక్ట్, ఆ పొరుள், ఆ విషయం, అదే సంగాత. చేతన అంటే அறிவுடைய తత్వం, அறிவு చిత్ కాన్షియస్ ప్రిన్సిపల్ అనేవిగా అది ఉయిర్ జీవన శక్తి అటాన్సింత చెప్పేమిగా అదే చేతన. మనకు తెలుసును మన ఇప్పుడు మన ఆర్డినరీగా చూసేప్పుడు ఈ ఒళ్ళుని మనం ఏం చేసేము, ఏమి నెంచేము, ఉసురుతో ఉండే ఒక పొరుள் అటానిసి నెంచేము. అది కూడా మనకు కొంచెం ఈ సచ్చుతుంది, ఒళ్ళు చచ్చిపోతుంది అనేది ఆ మరణం అనేదాన్ని మన అందరుడే మరణాన్ని చూసిందా నుంచి నిండగూరుడే మరణం ఇదింతా మనం చూసిందా నుంచి ఈ ఒళ్ళు ఒంటోండి ఏదో ఒకటి పిరించుతుంది, పిరించిన వెనక ఈ ఒళ్ళు వచ్చి జడంగా అవుతుంది అనేదాన్ని మనం చూసేదానిచ్చి దాని కూడా మనం ఓరளவுకు పురించుకుందుకు వెళ్ళవుతుంది. ఈ ఒళ్ళు మన కంటికి తెలిసే ఈ స్థూల శరీరం జడనే అనేదాన్ని ఓరளவு మన పురించుకోవచ్చు. మన ఉసురుతో ఉండేప్పుడు ఈ ఒళ్ళుని వచ్చి జడం నుంచి ఎంచింది మన నుంచి వెళ్ళవుంటుంది. అదే ఇది ఒక మరణం అనేది ఇంతని మనం చూసిన దానిచ్చి ఓరளவுకు సరి ఈ ఒళ్ళు వచ్చి జడనే, ఇది సచ్చేపుడుకు అందరూ సచ్చేదాన్ని చూసేమో ఆ సచ్చేపుడుకి బాడీ వచ్చి ఏ విధ అసైవు లేకుండా అట్నే ఒక ఆ చేతనం అనేది లేకుండా, ఆ ఉయిర్ తత్వం అనేది లేకుండా, అది పిరించేప్పుడు ఉయిర్ తత్వం లేకుండా అది ఆశించకుండా ఉంది, ఆశయా నిలగి సకాపోతుంది. దాన్ని ఎరిచేప్పుడు అవాళ దానికి ఉణర్వు అనేదే లేకుండా సకావుతుంది. ఇప్పుడు మనం ఒక లైట్ గా ఒక దోమగర్తలో ఒక్క ఇదిని ఒక ఉణర్వు అట్నే ఒక చిన్న దోమగర్త కూడా మన నుంచి తాళిందుకు వెళ్ళ ఉంటుంది. అదే ఇది ఆ మరణం అవిన వెనక ఆ ఒళ్ళుని ఏం చేశారు, సిదై మూటేరు, ఆ ఐందారాలు పెట్టి ఆ
మంటాసేరు అప్పుడు అంత ఇప్పుడు లైట్ గా ఎక్కడన్నా ఒక తీ పొరి పడుతున్నావు లేకపోతే ఒక చిన్న ఇది పడుతున్నావు మనం అట్ట తుడిచిపోయేము కామంటే ఆ ఉసురు పోయిన వెనక అదే ఒళ్ళుని ఏం చేసేరు సిదైలో పెట్టి తీముటేరు. అప్పుడు మనకు శుద్ధంగా ఏ విధమైన ఇదిని ఉణర్వుని లేకుండా సకావుతుంది అనేది మన దానితో చూసేప్పుడు ఈ ఒళ్ళు ఈ స్థూల శరీరం జడనే అనేదాన్ని ఓరளவு మన నుంచి పురించుకుందుకు వెళ్ళవుతుంది. కాబట్టి ఈ మనస్సు ఉందేగా ఈ మనస్సు అనేదాన్ని మన నుంచి అది చేతన తత్వనే అది వచ్చి జడం అనేదాన్ని మన నుంచి ఒత్తుకుందుకు వెళ్ళదు. అంత ఈజీగా ఒత్తుకుందుకు వెళ్ళవదు. ఇక్కడ దాని ఏమి చేతన అనేది కూడా ఆ ఉయిర్ అనే జీవన శక్తిని కూడా ఏం చెప్పారు అదిని ఇరుపిడనే జడనే జడతత్వనే అట అనేసి చెప్పారు. ఈ సంఘాతం ఈ ఒళ్ళు మనస్సు అనే ఆ కూటం అనగా చేతన అనే ఆ జీవన శక్తి ఇది అన్నినే ఉసురు అని చెప్పేవి. అదావదు దేనించి ఆ చేతన అనే దాని చేతన అనే వార్త కూడా జడతత్వం అట అని చెప్పారు. అంటే అది ఏం అర్థం అంటే నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఈజీగా పురించదు. ఇప్పుడు సూర్యన్ ఉంది. సూర్యన్ ఒక కண்ணాడిలో ఆ సూర్యనుடைய வெளிச்சம் ప్రతిబింబం సూర్యనుடைய ప్రతిబింబం ఆ కண்ணాడిలో తెలుస్తుంది. కண்ணాడి వచ్చి ఉన్మేగా దానికి వచ్చి వెలిచాన్ని ఇచ్చే తన్మై లేదు. కண்ணాడి ఏది కண்ணాడి ముందాటి ఒత్తుందో దాని రిఫ్లెక్ట్ చేసిన ప్రతిబింబించను. ఇది సూర్యునుடைய வெளிச்சం దానిలో పడేప్పటికి ఏం చేస్తుంది కண்ணాడి ఆ வெளிச்சாన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ప్రతిబింబించుతుంది. అప్పుడు మనకు ఆ ఇరుటు రూమ్ రోగం ఉండే అన్ని పొరుళ్ళని తెలివిగా తెలుతుంది. అదే మరి ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు బల్బ్ ఉంది దానిలో టంగ్స్టన్ అటనే ఫిలమెంట్ ఆ రోగం ఉండే అది వచ్చి టంగ్స్టన్ అనే మెటల్ తోనే చేసిండారు. ఆ చిన్నగా ఒక వైర్ మారి ఒకటి ఉన్నాయి అది వచ్చి టంగ్స్టన్ లో చేసినది. ఈ ఎలక్ట్రిసిటీ దాని వంట పాస్ అయ్యేప్పటికి ఏమవుతుంది ఆ బల్బ్ వెలింగిందుకు ఆరంభించుతుంది. మొదటి బల్బ్ ఏమవుతుంది ఒకటినే లేకుండా ఉంది. ఆ ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యేప్పటికి అక్కడ ఆ వెలిచం తోండ్రుతుంది. ఇదేది ఇంకొక వట్టి తావులో ఎలక్ట్రిసిటీ ఒక మర కట్టెలోనో లేకపోతే కట్టెలో ఎలక్ట్రిసిటీని పాస్ చేయబట్టితే అది ఏం చేసిన ఒకటినే అక్కడ ఒక రియాక్షన్ అక్కడ నడాదు. అది వచ్చి ఒక తాములో టంగ్స్టన్ అట మారి ఇరుంబు ఇట మారి ఇది కాపర్ ఇట దిల్లోంతా అని ఎలక్ట్రిసిటీ ఈజీగా పాస్ అవుతుంది. అదే ఇది ఈ వుడ్ మరం ఇది ఇంత ఎత్తేప్పటికి దానిలో ఎలక్ట్రిసిటీ పోయింది మిన్సారం అక్కడ ఒక విధమైన రియాక్షన్ ని ఇయ్యంటుంది. అదే మిన్సారనే ఒక దిల్లో వెలిచానితుంది ఒక దిల్లో ఒకటినే చెయ్యంటుంది. ఇదింత దేనించి అంటే దానియుடைய తన్మై టంగ్స్టన్ అనేది ఆ మెటల్ నుடைய తన్మై ఏం చేస్తుంది వెలిచాని ఇస్తుంది. అదే మరి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పా. ఇక్కడ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ వచ్చి ఇరుంబు కట్టిలో ఒక ఇరుంబు కట్టి ఉంది. సిమెంట్ ఫ్యాక్టరీలో అంతా మీరు పోతే చూడచ్చు ఉరుండే కానీ ఇరుంబు బాల్స్ ఉన్ను ఆ ఇరుంబు పందు మారి ఉంటగా ఉన్న ఆ కట్టిని అట్నే రెడ్ హాట్ బాల్ గా అది ఉన్న దాని అంతా అయిన ఇది బాగా ఐందారలో రెడ్ హీట్ చేతురు. ఆ రెడ్ హీట్ బాల్ వచ్చి అవాళ అట్నేని ఐందారగాని అవాళ దాని చూస్తే ఐందారు మారియేనే ఉన్ను. యాక్చువల్గా దానియుடைய இரும்பு கட்டினுடைய இயற்கை தன்மை ఏమి అటని యోచించినాముంటే అది వచ్చి ఒక విధమైన అది కరుపుగా ఉన్ను దానిలో వచ్చి కుளிர்ந்து ఉన్ను దానికి కుளிர்ச்சியே దానియుடைய தன்மை
నేచురల్ గా ఇయర్కైగా దాని తన్మయమే కుளிర్చియే కరుపుగా ఉన్ను కాబట్టి అదే ఇది ఐందారలో బాగా రెడ్ హీట్స్ వేసేప్పుడు అది ఐందార మాదియే అవితుంది. అదే మారియే మన మనసుని ఇది జడ తన్మైలో ఉండేదే ఏం చేస్తుంది ఆ ఆత్మావునుடைய అంచినికి పొయ్యేప్పుడు దానిuடைய சேர்க்கை అక్కడ నడిసేప్పుడు ఇది వచ్చి ఆత్మ వచ్చి నీకమర అన్ని తావులో నిరంజి ఉంది. మన ఘటాకాశం మహాకాశం చూసామేగా ఈ ఉపాధి ఉరువావేప్పుడు దాని రోగం ఉండేదాని మన ఆ ఘటాకాశం అనేసి ఒక కొత్త పేరుని పెట్టుకుంటున్నాము. అదే మారియే ఇక్కడ మనస్సు అనేదాని ఆ ఉపాధి ఈ ఒళ్ళు అనేదే ఇక్కడ ఉపాధి. ఈ ఉపాధిలో ఒంటరి ఆత్మ వచ్చి రిఫ్లెక్ట్ అవ్వదు ప్రతిబింబించదు. మనస్సులో వచ్చి ఈ మనస్సు ఇదిగా ఉన్నప్పుడు ఆ మనస్సులో వచ్చి ప్రతిబింబించే తన్మై ఉంది. మనసు వచ్చి ఆత్మని రిఫ్లెక్ట్ చేసే తన్మతో ఉంది. దానే చేతన చిదాభాసన్ అటానిసింత చెప్పేము. చిదాభాసన్ ప్రతిబింబ చైతన్యం అటానిసింత చెప్పేమేగా ఇది వచ్చి ప్రతిబింబించుతుంది. ఎట్టా కണ്ണాడిలో సూర్య వెలిచం పడి అది ప్రతిబింబించుతుందో అదే మరి ఈ ఆత్మావునుடைய ఆ చేతన ఆ చిత్ అనే ఆ తన్మై దీనిలో ప్రతిబింబించేప్పుడు ఈ మనస్సుకు ఆ తన్మై ఉంది. ఎట్టా టంగ్స్టన్ వచ్చి ఆ బల్బులో ఉండే టంగ్స్టన్ ఇలేలో ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యేప్పుడు దానికి ఆ వెలిచం ఇచ్చే తన్మై వస్తుందో అదే మరి ఈ మనస్సు అనేది ఉరువవేప్పుడు దానికి ఈ ఆత్మానుடைய తన్మైని ప్రతిబింబించే శక్తి దానికి వచ్చింది. ఆ శక్తినియే ఆ ప్రతిబింబించుతుంది దానే చిదాభాసన్ అట అనేసి చెప్పేము. ఆభాసం అంటే అది వచ్చి ఉண்மை లేదు అట అనేసి మన పురించుకోలే. చిత్తునుடைய ఆభాసం అనేప్పటికి ఆ ఉణర్వు అనేదాని ఇక్కడ ఉణర్వు నిలై అనేది ఇక్కడ ఉరువవుతుంది తోట్రానికి వస్తుంది. అది ఉண்மை లేదు ఉరియ తోట్ర మాత్రంగా మనకు పులపడుతుంది అనేదాన్ని మన పురించుకోలే. దానే ఇక్కడ చెప్పేరు చేతన అట అనేసి. ఈ చేతన అనేదే చిదాభాసన్ ప్రతిబింబ చైతన్యం. ఇది ఉண்மைగా దీనికి వచ్చి ఆ చిత్ తన్మై ఆ చేతన తన్మై అనేది దీనికి ఉண்மைగా లేదు. దాని తోట్ర మాత్రంగా ఆవాళగా అది ప్రతిబింబించుతుందే తవర ఎట్టా ఇరుంబు గుండు ఆ నెరుపులో బాగా ఇది అవేప్పుడుగా దీన్ని ఐందార మారి తెలుతుందో అదే మారి ఈ మనస్సుని చేతనంగా మనకు తోండ్రుతుంది. అది వచ్చి ఉண்மைగా దానికి ఈ చేతన తన్మై అనేది లేదు అనేదాన్ని మన తెలివిగా పురించుకోలే. దానికే ఇన్ని విளకాలు. ఏ చేతన అనేది కూడా క్షేత్రనే. చేతన అనేది కూడా ఆ ఇరుపిడనే. ఆ తత్వం కూడా ఇరుపిడనుடைய గుణానే అనేదాన్ని మన పురించుకోలే. ఇరుపిడం అనేప్పటికీ ఆ జడతత్వానుடைய గుణనే. అది రిఫ్లెక్ట్ చేస్తుంది అది ప్రతిబింబించుతుంది తవర అక్కడ ఉண்மைగా దానికి ఆ చేతనత్వం ఆ ఉయిర్ శక్తిని ఇచ్చే తన్మై దానికి దొరకదు. అది తోట్ర మాత్రంగా మట్టుం ఉంది అనేదాన్ని మన పురించుకోలే. దానే ఇక్కడ చెప్పేది సంగాత చేతన అనేప్పటికి. సంగాత అంటే ఈ ఇంద్రియాలు ఒళ్ళు ఇంద్రియాలు అనగా మనస్సు అన్ని చేరిన ఆ కూటం ఆ తొహుది అనేదిని క్షేత్రనే అనగా చేతన అనేప్పటికి ఈ జీవన శక్తి ఈ ఇదిని మనసునుடைய ఒక నిలై ఒక అవస్థనే. ఒక నిలై అంటే ఒక అవస్థ. ఎట్టా మనకు ఈ అதாவது జాగ్రత్త స్వప్న సుసుప్తి అనేవి
జాగ్రత్త స్వప్న సుసుప్తి అంటే జాగ్రత్త అంటే విழிப்பு நிலை అనగా స్వప్న நிலை కనవు நிலை అనగా ఆழ்ந்த தூக்கம் ఈ నిలైలు ఉంది. అదే మరి ఈ చేతన శక్తి అనేదిని ఒక టయాలో అది వెళ్ళిపడుతుంది. అది ఒక టయాలో అది మరంజితుంది. దానిచ్చి దీనిని మన ఇది నిలై లేకుండా ఉండేదానిచ్చి ఒక మరణం ఎప్పుడుకని అది ఉండంటుంది. సమాధి నిలయలోని అది మనకు తెలా ఉంటుంది. అదే మరి కోమా స్టేజ్ అట్టమారి స్టేజ్ లోని దాని ఉడయ నిలై వచ్చి మారుబడుతుంది. అన్ని మారుబడేదానిచ్చి ఏది మారుబడుతుందో అది పూరానేని మనం ఏమించుతాం, దాని పూరానేని మన దెల్లవెత్తుము అనాత్మ లిస్ట్ లో వేస్తాము. అదే మరి ఇక్కడ క్షేత్రం అనేదిలో ఇది వచ్చింది. చేతన కూడా ఇప్పుడు ఏమి క్షేత్రం అనాత్మ అనే దాన్ని క్లియరా మనం పురించుకోలే. ఇప్పుడు చేతనాని ఈ ఆదివుడయ తత్వం అనేది కూడా మన ఇరుపిడం అనుடைய గుణాలు అటాని చెప్పేప్పటికి దానించి వచ్చే మన మనస్సులో ఏమవుతుంది ఆ రాగద్వేషం. ఇక్కడ ఇచ్చ అటాని వేసిండారు. అదే రాగం. రాగం అనేది రాగం అంటే ఏమి విరుపం. విరుపు అంటే ఏమి మన ఒక విషయాన్ని అనుభవించేమో ఆ విషయాన్ని అనుభవించేప్పటికి మనకు ఒక సంతోషం వస్తుంది. మనసులో ఒక సంతోషం ఒక ఇన్బం వస్తుంది. ఆ ఇన్బాన్ని ఏది ఇస్తుందో ఆ మనిషిలో దాన్ని అనుభవించేప్పటికి తిరిగి దాని ఆ పొరుల్ని చూసేప్పటికి మనకి ఇది ఇన్బ ఇచ్చింది కావలే అటానిసి తోంచుతుంది. అదే ఇచ్చ అనేది ఆ ఒక ఎన్నం. ఆ ఎన్నాని అడిపడలోనే ఎన్న మనసు వచ్చి ఆ ఇన్బాని అనుభవించేదానిచ్చి ఆ వాసనే మనకు రోగ ఉన్ను ఇది తింటే రుచిగా ఉన్ను మనకి ఇది పట్టును అని సింతాని మనసులో ఒక ఎన్నం పదివు అవితుంది పదించుతుంది. అదే మరి ఒక మనిషిని చూస్తే ఈ మనిషి మనకు మంచిది చేతురు అనే ఒక ఎన్నం పదించుతుంది. అట్ట మనసులో ఆ విరుపం అనేదిని పదించుతుంది. అదే మరి ద్వేషం వెరుపు అనేదిని మనకు మనసులో పదించుతుంది. ఆ తుంబాని ఏది తుంబానికి కారణంగా ఏం పొరుల్ ఉందో అది అన్నినేని మనకు వెరితే దానికి ఉండట్టుగా అవి దాని అన్ని ఒదికిందుకు మనస్సు ప్రయత్నం పడుతుంది. అదే వెరుపు ద్వేషం అటాన్సి చెప్పేము. ఇదిని మన మనసులో ఇది అన్నిని అరించుకుంటున్నాము. ఏది మన చూసాము அறிபவன் அறியப்படும் பொருள் అటాని చూసాము. దృశ్యం అటానిసి దాంట్లో அறிபவన్గా రోగం ఉండుకుని దీన్ని అన్ని అరించుకుంటున్నాడో. ఇప్పుడు మన ఇచ్చాని అరించుకుంటున్నాము, ద్వేషం అనేదాన్ని అరించుకుంటున్నాము అనగా ఈ ఒళ్ళు ఈ సంఘాతం సారీ ఈ దానిని చూస్తా ఇచ్చా ద్వేషాన్ని కడుతూ సుఖం దుఃఖం ఈ ఇచ్చ విరుపం ఉండేది మన అనుభవించేప్పుడు దాని నుంచి ఏమవుతుంది సుఖం అవుతుంది. ఆ ద్వేషం మనకు వెరుపు ఏదేది సుంచేమో దాని మన అనుభవించేప్పుడు దుఃఖం అనేది మనకు వస్తుంది. ఈ సుఖ దుఃఖం కూడా మనకు మన అరించుకునే విషయంగా ఉండేదానిచి అదిని క్షేత్రనే. ఏది మన అరించుకుంటున్నామో అన్నినేని క్షేత్రం ఇరుపిడం అనేదాన్ని మన పురించుకోలే. సరే அடுத்து ఏమి సంఘాత ఇప్పుడే చూసాము. అన్ని ఈ ఉడల్లుடைய కూటాలు అన్నినేని మొత్తనేని ఏమి క్షేత్రనే. అదే మరి చేతన అనేప్పటికి ఆ జీవన శక్తి ప్రతిబింబించే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అటానిసి స్వామి అడిக்கடி పరమార్థానంద చెప్తారు. ఆర్సి అటానిసి ఓసి అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్ మనకి ఆ పరమాత్మ అటాని చెప్పేమిగా. దాని మన 15వ అధ్యాయంలో పురుషోత్తమన్ ఈ రెండుగా అప్పార్పట్టు ఉండే ఆ తత్వం ఈ జీవాత్మ
ఈశ్వరన్ అట అనేసి చెప్పేమి దాని రెండుగా అపార్పట్టు ఉండే తత్వాన్ని మేలాన తత్వాన్ని పురుషోత్తమన్ ఈ మాయా దీనిగింత అని అపార్పట్టు ఉండే ఆ బ్రహ్మాన్ని పురుషోత్తమన్ అట అనేసింత చెప్పుతూ దానే ఆ విషయ అదావదు ఈ క్షేత్రం క్షేత్రజ్ఞన్ సారీ ఇప్పుడు సంఘాత చేతన అనేప్పుడు ఇది అన్ని నేని ఈ ఉయిర్తత్వం ఇది వచ్చి రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అని చెప్పేము ప్రతిబింబించే ఆ ఉయిర్తత్వం ఆ మేల్గా ఉండే మేలాన ఆ ఉయిర్తత్వం వచ్చి దీనిలో ప్రతిబింబించుతుంది మనకు రోగా అది ప్రతిఫలించుతుంది తోట్ర మాత్రంగా దానిచే ఉంది అని అర్థం ఈ రిఫ్లెక్టెడ్ మీడియం ఉండేదానిచే అది రిఫ్లెక్టెడ్ మీడియం ఇక్కడ మనసు ఈ రిఫ్లెక్టెడ్ మీడియం అంటే ప్రతిబింబించే ఆ ఒక తావు ఉండాలి నీక ఇప్పుడు ఆ టంగ్స్టన్ ఇలై వచ్చి దాని ఎలక్ట్రిసిటీని పాస్ చేసిందుకు హెల్ప్ చేస్తుంది అట్ట ఉండే విషయాల బల్బ్ వచ్చి ఎలక్ట్రిసిటీ వచ్చి ప్రకాశాన్ని ఇస్తుంది అదే ఇది బట్టి మరకట్టనో ఏదో ఉంటే ఆ మిన్సారం దానిలో పాంచదు అదే మరి ఇరుంబు కట్టి అంటే ఆ నెరుపుని అది తాంగు ఆ నెరుపుని తన రోగ ఈడ్చుకుని అది రెడ్ హాట్ అవే తన్మై దానితో ఉండేదానించి అది వచ్చి రెడ్ హాట్ బాల్ గా అవుతుంది అదే మరి మనకు రోగాని ఈ మనస్సు అనేది వచ్చి ఆ మీడియం అదే రిఫ్లెక్టింగ్ మీడియం ఆర్ఎం అట అని చెప్పుతారు రిఫ్లెక్టింగ్ మీడియం వచ్చి మైండ్ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ వచ్చి ఏది మనవుடைய అట అని చెప్పేమి చిదాభాసన్ అట అనేసి ఆ చిదాభాసన్ వచ్చి మైండ్ మనస్సులో వచ్చి ప్రతిబింబించండి అట బింబించేప్పుడు ఒరిజినల్ కాన్షియస్ అనేది చిత్ అది వచ్చి సూర్యన్ మారి ఏ విధమైన దీనికి అపార్పట్టు నిర్గుణంగా అది తనిగా ఉంది ఈ కొదవ అన్నియే గుణంతో ఈ మాయలోండి ఇది అన్ని ఉరువవిందాలించి ఈ ముగ్గుణనుடைய తన్మై దీనిలో అన్నిలోని ఉన్ను అనేదాన్ని మన పురించుకోలే அடுத்து ధృతిహి అంటే దిడమణం అంటే ఇది వచ్చి అదావదు దీని ఏం చెప్తాడంటే ప్రవృత్తి విల్ పవర్ అట అని చెప్పేమేక అదావదు ప్రవృత్తి నివృత్తి హేతుభూత ప్రవృత్తి అంటే మన సెయల్ చేసే తన్మై నివృత్తి అంటే సెయల్లోండి విడుబడే తన్మై మన ఒక సెయల్ని చేసేదిని చెయ్యకుండా ఉండేదని దీని రెండుగా కారణంగా ఉండేదే ఈ ధృతికి అనేది ఈ విల్ పవర్ తోనే మన సంకల్పం పెట్టేవి ఈ సెయల్ సేతాడి ఈ సెయల్ చెయ్యాదో ఇది మనకు మంచి సుఖాన్ని ఇస్తుంది ఇది మనకు దుఃఖాన్ని ఇస్తుంది సుఖం ఇచ్చేదానించి దీన్ని మన ఎత్తుకుంటాడి దుఃఖం ఇచ్చేదానించి ఇది మనకు వద్దో అటానిసి దాన్ని ఒక్కొక్క క్షణోని ఇక్కడ రోగా ఒక డెసిషన్ మేకింగ్ ఒక తీర్మానం ఒకటి నడుతా ఉరుదిగా అది వచ్చి మనకు అదింతని విత్ ఇన్ సెకండ్స్ లో అది ఏర్కనవే అనుభవించిందాన్ని పెట్టి మనసు రోగా ఏం చేస్తున్నా ఇది కావాలా ఇది వద్దు ఇది కావాలా ఇది వద్దు అని అదే డెసిషన్ ఎత్తుతా ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క సెకండ్ ని ఆ డెసిషన్ అనేది ఒక తీర్మానం అదే అనేది రోగ నడుతానే ఉంది అది మన గమనించి చూసేప్పుడే మనకు పురింజును ఇది కావాలా ఇది వద్దో ఇది మనకు ఇన్బానిచ్చును తున్బానిచ్చును ఇది ఇట్ట సేతే మనకి అంత సరిగా వచ్చును తెలాలా అట అనిసిందని అది ఆవాల ఏకపట్టదిని అక్కడ మనవుடைய అనుభవాల్ని పెట్టి రోగా తీర్మానం ఇచ్చుకుంటా ఉంది అదే ధృతిహి దాని వచ్చి ఆ ఎనర్జీ పవర్ ఆ రోగం ఉండే ఆ పవర్ ఉంది అదిని క్షేత్రనే అదిని మారుబడుగుంటానే ఉన్ను ఈ అదిని గుణాలు ఇదిని ఈ క్షేత్రనుடைய గుణం ఇదిని మారుగుంటానే ఉన్ను ఇది అన్ని నేని
ఏతత్ క్షేత్రం. ఏతత్ క్షేత్రం అంటే ఇది అన్నినేని క్షేత్రనే. ఏతత్ అంటే ఇంద అని అర్థం. ఈ ఏతత్ క్షేత్రం. క్షేత్రం అంటే ఇర్పిడం. ఇర్పిడం అంటే ఏమి అనగా సమాసేన అంటే బ్రీఫ్ గా సురుకంగా. సవికారం. సవికారం అంటే వికారంతో సేరి. వికారం అంటే మారుబాడు. మారుబాడు అని అర్థం. అన్ని విధమైన మారుబాడులని ఇక్కడ నడుస్తా ఉంది. ఈ మనసులో నడిచే మారుబాడులు రాగద్వేషం సుఖం దుఃఖం అనగా ఈ ధృతి అంటనాలు ఆ విల్ పవర్ లోని ఆ డెసిషన్ మేకింగ్ లోని మనకు ఏకపట్ట మారుదల్లు నిమిషానికి ఆ మాత్రాలు ఉన్నాయనే ఉంది. ఈ ఒళ్ళులో ఈ ఉడల్ మనసు కూటాలో చేతన ఆ ఉయిర్ తత్వం నుంచి మనం ఏం ఎంచేమో జీవన శక్తి నుంచి మన ఏం ఎంచేమో అది కూడా మారుగుంటానే ఉంది. అయితే ఈ ఉసురు పోతుంది అటనిసి దేని మన చెప్పేముంటాయి ఆ సూక్ష్మ శరీరం ఆ చిదాభాసంతో సేరి ఆ సూక్ష్మ శరీరం ఉంది అదే మనకు సచ్చిన వెనక ఇంకొక ఒళ్ళుకు పోను అనేది ఐదీకం. ఈ చిదాభాసంతో సేరియే ఆ సూక్ష్మ శరీరం అనేప్పుడు దానిలో కారణ శరీరం ఇన్క్లూడెడ్. అది అన్ని సేరియే పోతుంది. సేరి ఇది అన్ని నేను సవికారం అనేప్పటికి అన్ని వికారంతో సేరి ఉదాహృతం అంటే సురుకంగా సమాసేన ఉదాహృతం అది రెండు సేరి చెప్పాలే. సురుకంగా ఇవాళ చెప్సా అటానిసి ఇక్కడ భగవాన్ చెప్పారు. అదావదు దీనిలోండి మనం ఏం పురుంజుకోలే. ఈ ఒళ్ళు అనేది ఇర్పిడనే. మన ఈ ఒళ్ళుని తనిగా ప్రపంచాన్ని క్షేత్రం అనేదాన్ని మన నుంచి ఈజీగా అక్సెప్ట్ చేసింది వెళ్ళవుడు. ఈ ఒళ్ళుని క్షేత్రనే అనేదాన్ని ఒళ్ళు అనేప్పుడు బట్టి ఒళ్ళు మట్టు లేదు. దీనిలో ఉండే ఎనర్జీ శక్తి అనగా ఈ ఉయిర్ అటాని చెప్పేది అది అన్ని నేను ఉయిర్ తత్వం ఇది వచ్చి ఉసురుతో మాట్లాడుతా ఉంది పని చేతా ఉంది అటానిసింత మనం ఎంచేమిగా అన్ని నేని ఆ క్షేత్రనే ఇరిపిడం దాని గుణాలే తవర అక్కడ ఆ ఉண்மைగా చిత్తుగా బ్రహ్మనుగా నిలయాన పొరులుగా సత్యంగా ఇక్కడ ఒకటినే లేదు. అన్నినేని తోట్ర మాత్రంగా ఈ వాళ్ళకు ఉందే తవర ఇది అన్నినేని మారేదే మారకూడియదు అనేదాన్ని మన పురించుకోలే. అదే ఇక్కడ తిరిగి చెప్పారు. అనగా ఇంకొకటి ఇక్కడ చెప్పాల్సింది వచ్చి ఇప్పుడు ఈ ఉలహం అటానికి ఉందేగా ఈ ఉలహానికి వచ్చి సుఖ దుఃఖాన్ని ఇచ్చే శక్తి దానికి లేదు. ఈ ఉలహం అనేది పదార్థ సంస్కృతాల్లో పదార్థ అంటే ఆ పదం అంటే పొరుల్ అర్థం. పదార్థ అంటే ఆ ఆబ్జెక్ట్ అర్థం. ఇప్పుడు సెల్ ఫోన్ పుస్తకం అటనిసి ఏకపట్ట విషయాలు మన చెప్పేవి ఈ ప్రపంచాల్లో ఉండే అన్ని నేని పదార్థం. ఈ ఉలహాలో ఈ దేవుడి నుంచి పడకపట్ట పొరుల్గా ఉండే అన్ని నేని పదార్థం. కాంటే ఆ పదార్థంగా ఉండేదాకా మనకి రాగద్వేషం అనేది వచ్చిందుకు వాய்ப்பு లేదు. అదే పదార్థం విషయంగా అవేప్పుడు விஷயம் అనేప్పటికీ ఆ రాగద్వేషంతో కళందు అదే పదార్థం మనకు వచ్చేప్పుడు మన ముందాకి వచ్చేప్పుడు విషయ అంటే మనని రాగద్వేషతో బంధపడితేది. షినోతి అంటే బంధపడితేది అని అర్థం. విసినోతి వి అనేది ఉపసర్గం, సినోతి అనేది దాన్ని బంధపడితేది. అదావదు మనని ఈ రాగద్వేషతో ఏ విషయాలు బంధపడుతుందో అదే దాని విషయ అంటారు. పదార్థ విషయ రెండుకం வித்தியாசம் మనకు புரிஞ்சால. உலகால அதாவது ఈ దేవుడు పడచిన ఈ ఉలహం అనేదానికి
మనకు సుఖానియో దుఃఖానియో ఇచ్చే తన్మై దానికి దొరకదు, దానికి ఆ తిరమై లేదు. మన మనసే ఏం చేస్తుంది అంటే మనకా ఒకటిని సుఖం, అదే పొరులు ఇంకోహరుగు దుఃఖాన్ని ఇస్తుందేకా. ఇప్పుడు నాకు ఏది సుఖం ఇస్తుందో అది ఇంకోహరుగు దుఃఖాన్ని ఇస్తుంది, నాకు ఏది దుఃఖాన్ని ఇస్తుందో అదే పొరులు ఇంకోహరుగు సుఖాన్ని ఇస్తుందే. అటానే ఎప్పుడు అట్ట మారి మారి అదే పొరులేక అది దేనించి అట్ట అవుతుంది అంటే మన ఒకటికి పழக்கப்படுத்திనాము. మనకు మన పావక తిని తిని నాలుగ పழగిందా నుంచి ఆ పావకావినుడే కసపు కూడా మనకు కసపుగా తెలాంటుంది. అది ఇది పావకాన్ని తినని వాళ్ళు మొట్ట పావకాన్ని తినేప్పుడు ఆ కసపు అనే టేస్ట్ ని ఉణర్ందేప్పుడు కండిపుగా వాళ్ళకి అది వెరుప్పే వచ్చును. దల్లో దాని రుసిచ్చి తినేందుకు వాళ్ళ నుంచి వెళ్ళవదు. ఆ విద్యాసం మనకు పురింజల. ఇయర్కైలో అన్ని ఒక అన్ని నేని సమంగా న్యూట్రల్ గా దల్లొచ్చి ఇంబ తుன்பతో దేవుడు పడచ్చలా దేనిని. మనవుடைய మనసే దాని విషయంగా చేస్తుంది. విషయం అనేప్పుడు ఆ రాగద్వేషం అనేది దానితో ఆ పొరులతో చేరుతుంది. అట్ట అనేప్పుడు అది మనని బంధపడుతుంది అనేదాన్ని మనం పురించుకోవాలి. ఈ శ్లోకాలో ఇదిని వద్దే ముఖ్యం. ఉలకం అనేది తనిగా చూసేప్పుడు ఏ విధమైన ప్రచన అనేది ఉలకానికి దొరకదు. మననే ఏం చేసేమో దాని ఆబ్జెక్ట్ గా ఉండేదాన్ని, పొరుల్గా ఉండేదాన్ని సబ్జెక్టివ్ గా ఎత్తుకొచ్చుకుంటున్నాము. మన విషయంగా దాన్ని ఎత్తుకొచ్చుకుంటున్నాము. అప్పుడే ఆ ప్రచన అనేది వస్తుంది. ఆ విద్యాసం మనకు తెలాలి. దాని సంస్కృతాల పదార్థ విషయ అనే వార్త మూలంగా దాని విద్యాసపడితే సూచేరు. పదార్థ అంటే జస్ట్ ఆబ్జెక్ట్స్, పొరుட்கள் అర్థం. విషయ అనేప్పుడు ఆ విషయం మనకు ఎనక్కుரிய విషయం అటనిసింతా చెప్పేమేగా. ఈ విషయాన్ని పట్టి నేను తెలుసుకోలేనించేను. ఆ విషయం నా ఉடைய విరుపు వెరుపుకు ఒత్తుందా ఎట్టా మారి దానిలో సంబంధపట్టు ఉండే విషయాలే నాకు సుఖాన్ని దుఃఖాన్ని ఇచ్చును అనేదాన్ని మన పురించుకోలే. సరే, ఇదే దీని పొరుతలవు మనకు చెప్పేది. ఈ శ్లోకం మూలంగా మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఈ అన్ని నేని ఈ ఇచ్చా ద్వేషం సుఖం దుఃఖం సంగాతం చేతన ధృతి ఇది అన్ని నేని చేత్రనుடைய குணாலே தவிர சேத்திரனுடைய குணாலே தவிர ఇది ఒకటినేని నిలయానది అల్ల, సత్యమానది అల్ల. అది అన్నినేని తోట్ర మాత్రమే. ఆవాళ్ళకు ఉన్న తిరిగి అది మారుసును అనేదాన్ని, అన్నినేని మిథ్యానే అనేదాన్ని మన పురించుకోలే. దానికే ఇన్ని విளக்காలు. సరే, ఇది ఇప్పుడు క్షేత్రాన్ని పట్టి చెప్తారు. క్షేత్రజ్ఞన్ పట్టి ఇంకా జ్ఞేయం అనే వార్తని మన చూసేప్పుడు ఏற்கனவே మనం చూసాము. క్షేత్రజ్ఞన్ జ్ఞేయం పురుషక అనే మూడు వార్తని ఒకే అర్థనే. దాని పற்றி ఇంకొకరు அடுத்து 12வது శ్లోకాలు అట్ట மாதிரி సూతుము. ఇప్పుడు அடுத்து 7வது శ్లోకాలు ఉండి 11வது శ్లోకం దాకా జ్ఞానం అనే విషయాన్ని పற்றி చెప్పబోయారు. 7లోండి 11வது శ్లోకం దాకా 5 శ్లోకాలు జ్ఞానం అనే విషయాన్ని పற்றி చెప్పబోయారు. ఈ జ్ఞానం అనేది వచ్చి మనం ఏற்கனவே చూసాము. జ్ఞానం అంటే అన్ని జ్ఞానం మరి ఆత్మజ్ఞానం దాని పற்றி ఇక్కడ చెప్పలా. జ్ఞానం అంటే ఇది వచ్చి వాల్యూస్, సద్గుణాக, அதாவது நற்குணங்கள் பற்றி ఇక్కడ చెప్పబోయేది. 7లోండి 11 శ్లోకం దాకా 5 శ్లోకాలు మొత్తం 20 గుణాలని ఇక్కడ మనకు చెప్పేది. దేనికి ఈ జ్ఞానం అటనేప్పుడు దేనికి మంచి గుణాలని పట్టి చెప్పాలే అంటే జ్ఞాన కారణత్వాత్, ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చేదాని కోసం,
ఈ జ్ఞానానికి తగుదిగా మన మనసుని ఈ గుణాలు ఆక్కుతుంది. తగుది ఉండేదిగా మనని ఆక్కేదానిచి ఉరువాక్కేదానిచి ఆ పక్కువాని ఈ నర్గుణాలు మనకు ఎత్తుకొచ్చేదానిచి దీనిని జ్ఞానం అటానిసి చెప్పేరు. మనకు ఇంకో విషయం దిల్ల ఏమింటే ఇప్పుడు మన ఒళ్ళు బాగుండాలంటే హెల్తీ బాడీగా ఆరోగ్యంగా ఉండాలి ఒళ్ళు అటానిసిద్దా మన ఎంచేమో ఒళ్ళు కావలసిన ఫుడ్ ఇచ్చేమో అనగా ఎక్సర్సైజ్ అని చేసేమో ఆసనాలు చేసేమో ఈ ఒళ్ళుని క్లియర్ గా పెట్టుకోవాలి. దానిలో ఏ విధమైన అழுకులు ఉండకూడదు అటానిసి తలపోసి అన్ని ఆరోగ్యానికి ఏం కావాలనో దాన్ని అన్ని చేసుకుంటున్నాము. కాబట్టి మన ఆరోగ్యానికి ఈ మనసు బాగుండేదాన్ని హెల్తీ మైండ్ కి హెల్తీ బాడీకి కావాల్సిన అన్ని చేసేవేగా అదే మరి ఈ మనో ఆరోగ్యానికి మనసు బాగుండాలి అనేదానికి మనం ఏం చేసేమో అనేప్పటికే అది వద్దే తక్కువ. మన దానికి కాన్సన్ట్రేషన్ చేసేది లేదు. దానే ఇక్కడ వాళ్ళు చెప్పిన పోయారు. దానించి మన ఆరోగ్యాన్ని వద్దే ముఖ్యం. దానికి ఏం కావాలనో దానికి కావలసిన బలం మనోబలానికి ఏం కావాలనో ఆ తిని దానికి ఇయ్యాలి. మనసుకి అడితేనే బలంగా బలహీన లేకపోతే బలహీన అవసరం. ఆ బలహీనం అవకుండా ఉండేదానికి ఏమి దానికి మంచి విషయాలు ఇయ్యాలి, అది ఆరోగ్యంగా ఎట్టా పెట్టుకోలే అనేది మనకు తెలాలే. మనసు ఏ గుణాలు అక్కడ మనసులో ఉన్నంటే మనసు ఎప్పుడు బాగా తెలివిగా ఆరోగ్యంగా బాగా మంచి విషయాలని థింక్స్ చేసుకుని తెలివిగా డెసిషన్ తీర్మానం ఎత్తుకుని అది ఉన్ను అనేది దీని మూలంగానే తెలుసుకుంటున్నాము. ఈ మనసు అనేది ఒక ఎన్నాళ్ళనుடைய தொகுப்பே. ఆ పలకాలు సిందెనెలు అన్ని సేరిందే ఈ మనసు. అది వచ్చి బాగా హితం అంటే నన్మై మనకుని నన్మై ఇచ్చుకుని మిగత గురుగుని నన్మై ఇచ్చేట్టుగా ఎట్టా పెట్టుకోలే అనేది ఈ నర్గుణాలని తెలుసుకునేప్పటికి మన మనసు పక్వం అవుతుంది. ఆ మనసు పక్వం అవంగా ఆ జ్ఞానాన్ని తెలివిగా పురించుకుంటున్నాము. దాని నుంచి ఈ నర్గుణాలని తెలుసుకునేది వద్దే ముఖ్యం. దాని ఇక్కడ அடுத்த శ్లోకాలు చెప్పింది పోయారు. శ్లోకం వాసితాడి. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవినిగ్రహః. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవినిగ్రహః. ఇందులో అమానిత్వం అదంబిత్వం అహింస శాంతి ఆర్జవం ఆచార్య ఉపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహః. ఇది అన్ని పట్టి ఇంకా அடுத்தదిలో చెప్పబోయేరు సూతాడి. அடுத்தదిలో దీన్ని డీటెయిల్ సూతాడి. ఈ అమానిత్వం అనేదే మొదటి అమానిత్వం అంటే పణివు. అదావదు మానిత్వం అంటే ఆత్మని పూజ్యత్వ భావన. ఆత్మని పూజ్యత్వ భావన. ఆత్మని అంటే తన్నిడத்தில் పూజ్యత్వ భావన. పూజ్యత్వం అంటే పెద్దగా ఎంచేది తనని తర్పెరుమై ఆణవం అటనిసింత చెప్తామే అదే మానిత్వం. దానే మానిత్వం. తనని పెద్దగా పెరుమైగా ఎంచుకునేది. నేను ఎట్టివేంటి వాంటి తెలుసునా, నాకు నావుడయ పెరుమైని దూరం నుంచి చెప్పింది లేదు. అంత ఒక పెరుమై ఉండేది నేను అటానిసి ఆణవంగా తనకాని పెరుమైగా ఎంచుకునేది. అదే మానిత్వం.
అమానిత్వం అనేది ఆ అది లేకుండా ఆ తర్పెరుమై ఆణవం లేకుండా ఉండే తన్మై దానిలోండి ఫ్రీ అవేది అది ఆ గుణం లేకుండా పణివు అడకం అట్ట ఉండేదే అమానిత్వం. దీని పற்றி నింత డీటెయిల్స్ ఉంది. మన కొంచెం గాని ఈ గుణం ఒక్కొక్క గుణం గాని మన డీటెయిల్ గా సుతాడి దాని ఉடைய ఒక గుణం అంటే ఆ గుణం దేనికోసం, ఆ గుణం ఉடைய డెఫినేషన్ ఏమి, ఆ గుణం ఇప్పుడు అమానిత్వం అంటే అటంటే ఏమి అనేది మొట్ట చూసి ఆ దానించి వచ్చే ఏమి మంచి విషయం ఏమి, శుభ్ర విషయం ఏమి, అది ఉండేదానించి మనకు ఎంత అలవు మనకు మనసు పక్వం అవును అనే దాన్ని పట్టి దాన్ని కొంచెంగా డీటెయిల్ గా మన చూతాడి. యాక్చువల్గా దీనిలో వచ్చి మనకు ఈ తర్పరిమై అనేది ఉండగా మనకు ఒక ఒక సిగరెట్ తాగేవండి దాన్ని ఒక అడిక్ట్ అవునాయికా అది మారి మనకు அறிஞ்சகண்டனே మన அடிக்ட் அவித்து ఉంటా புகழ்ச்சிக்கு அடிமை அவித்துரு அட்ட நேரிకా ఆ ఆణవానికి అడిమై అవితు మన నువ్వు அறிஞ்சகண்டனே నీ ఆ అడిక్షన్ అనేది వచ్చును. దానికి మన దానిలో దానికి అది లేకుండా ఉండిందో లేదు అనే అలవుకు అది దానికి ఏంగిందుకు ఆరంభించదు. అది ఉంటనే అనే అలవుకు మనవుடைய ఎన్నాళ్ళు సకాపోను. అది మొదటి కురై ఈ మానిత్వం అనేప్పుడు ఆణవం తర్పెరుమై ఉండప్పుడు మనకొచ్చి మన అడిక్ట్ అవుతుంది దానికి. కీర్తి పుగళ్ వాళ్ళు మనని బాగా మాట్లాడాలి. ఈ సొసైటీలో అందరినీ మనని పెరుమైగా చెప్పాలి. మనని మన కుటుంబాన్ని మన బిడలాని అందరినీ పెరుమైగా చెప్పాలి. అటు అనిసింత మనం ఎంచేమేక అది ఎంతని ఈ విషయనే ఒక అట్ట ఎంచి ఇప్పుడు ఏమవుతుంది, ఒక చిన్నగా ధోరణ ఒకరు తప్పుగా మాట్లాడిస్తే కూడా మన నుంచి తాళిందికే వెళ్ళ ఉంటుంది. దానింతని ఇక్కడ మన చూడబోయాము. కొంచెంగా చూస్తా, அடுத்த క్లాస్ లో చూసుకుంటాడు. దీంతో మనం